జరా దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. సభ పెద్దలందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారులకు మరీ దండాలు. ఈ తెలంగాణ ఉద్యమం సుమారు 14 సంవత్సరాలు మనం చేసి, అంతకుముందేమో మొదటి ఉద్యమంలో చేసినటువంటి వారు కూడా ఇప్పుడే నేను మొదటి ఉద్యమకారుని అంటున్నాను. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా జెండా ఊపినం. ఆంధ్రోళ్ళు దొంగలు, తెలంగాణ హమారాయే అనుకుంటా చేసినాం. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎవరి చేతులకు పోయిందిరా నాయన అంటే ఈ దొంగల చేతులకు పోయింది. ఇప్పుడు పక్కా దొంగల చేతులకు పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి మన కమిటీకి చైర్మన్ ఎవరైతున్నాడో ఆయన పక్కా అవకాశవాది. నేను ఆయన కొండలక్ష్మణ బాపూజీ దగ్గర శిష్యుడు. నేను ఆయన దగ్గర నేను చివరి శిష్యుడిని కొండలక్ష్మణ బాపూజీ దగ్గర. అవకాశవాది అంటే కేశవరావు అంత అవకాశవాది. ఆయన ద్వారా మనకు న్యాయం జరుగుతుంది అంటే జరగదు. ఆయన మీరు ఎవరున్నారా? మొన్నటి వరకేమో కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళని పబ్బం కట్టుకోవడానికి, కాలం గడపడానికి 4 రోజులు ఆడుతున్న డ్రామానే ఈ యొక్క కమిటీ యొక్క పథకం. బాగా ఆలోచించండి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఆరి తేరి చెమట ఓడిచి, మీరు తెలంగాణ గురించి తన్నులు తిన్నోళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, కష్టాలు చేసి వారి చేతిలో పెట్టిన వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఒక హామీ ఇస్తున్నా మీకు అందరికీ. నా పేరు చీమల జగదీష్ యాదవ్. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ ఆర్గనైజేషన్కు నేను కన్వీనర్గా ఉంటూ మా శ్రీనివాసు నేత, ఆ తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి రుద్రశంకర్ గారు మేము తొలగించినాం. చివరికి ఆయన శవాన్ని కూడా తీసుకుపోయి ఆయన స్థలంలో పెట్టనించినటువంటి దొంగల రాజ్యం ఇది. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, మనకు వాళ్ళు 250 గజాలు ఇవ్వరు, ఒక గంటెడు స్థలం కూడా ఇవ్వరు. నిజంగానే మీరు చెయ్యదలుచుకుంటే నా దగ్గర 350 ఎకరాల భూమి ఉన్నది, ప్రభుత్వం భూమి. ఏది మన రామోజీ ఫిలిం సిటీ పక్కలనే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కింద వస్తుంది. నాకు కూడా ఒక స్వచ్ఛంద సంస్థకు 5 ఎకరాలు నాకు కూడా ఇచ్చారు. నా యొక్క రాట్లనే మీకు ఈ ఫెడరేషన్గా దేనికా మొట్టమొదట జెండా పెడతా, మీకు ఇల్లు కడతా. అందరు నిజంగా మనకు రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే నిజంగా మాకు సర్టిఫికేట్ కావాలనుకుంటారో అందులో జెండా వాద్దాం రండి. ఎవరికి వాళ్ళు 200 గజాలు మనమే మంచుకుందాం, జెండా వాద్దాం. బిడ్డ నువ్వు అన్నవారా నా కొడక, గద్దె ఎక్కిన ముందు ఒక మాట, గద్దె ఎక్కిన తర్వాత ఇంకో మాట. ఈ జాపాలు ఏంది, ఈ కమిటీ ఆ కమిటీ, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, ఏది లేదు. కాబట్టి అక్కడ వాడదాం రండి. నేను ముందుంటా, నేను జెండా వాడతా, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. నేను కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వాన్ని 108 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకుపోయి 42 రోజులు ధర్నా చేసినాం జంతర్ మంతర్ దగ్గర. చలి పెడుతున్నటువంటి గాలిలో, ఆ వర్షానికి, అక్కడున్న చలికి వీళ్ళంతా మా కోట్లు ఇప్పించారు. కొండా లక్ష్మణ్ బాబు అందరికీ అందులో ఉన్నటువంటి వాళ్ళకి అందరు కోట్లు ఇప్పించేసి అట్లా కూర్చోబెట్టాం. అప్పుడే ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక డిఎస్పి నళిని కూడా వచ్చింది. నళిని గారిదేమో ఆపోజిట్లో, మాదేమో ఆపోజిట్లో. అక్కడ మేము ధర్నా చేసినాం జంతర్ మంతర్ దగ్గర. మరి ఎవరి చేతిలోకి పోయింది? దొంగల చేతిలోకి పోయింది. మరి ఇట్లనే ఉరలక్కుంటాం, ఇట్లనే పాటలు పాడతాం, ఇట్లనే 4 రోజులు చేస్తాం. 100కి 10 సంఘాలు అయినాయి ఇప్పుడు. అవి ఏ సంఘాలు, ఎవడి సంఘానికి అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. 10 మంది కలుస్తుండ్రు, తెలంగాణ ఉద్యమకారుల సంఘం. ఇవన్నీ కూడా కాలం గడపడానికి, లోపల చేసుకోవడానికి ఉన్నది. నిజంగా రుద్రశంకర్ గారు, మీకు ఒక్కటి చెప్తున్నా, నా వయసు కూడా 65 సంవత్సరాలు. మొదటి ఉద్యోగం నుంచి ఉన్నా, 2వ ఉద్యోగం ఉన్నా, నా పని అయిపోతున్నది. నేనున్న లోపల ఒక 300 నుంచి 500 మందికి నేను అక్కడ జెండా వాతి మీకు స్థలం చూపిస్తా. నిజంగా యుద్ధం చేద్దామా రండి. ఇంకోటి కూడా మీకు చెప్తున్నా, నక్సల్ బరి అని చెప్పేసి మనం పాటలు పాడుతున్నాం కదా, అన్నలు దేనికోసం పోయిరా అడవులకు? ఈ దొంగల గురించే కదా, ఈ భూములు కాపాడుకోవడానికే కదా. వాళ్ళను కూడా కలుపుకుందాము.
బయటికి వచ్చినటువంటి ప్రజా జీవనానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా కలుపుకుందాము. కలుపుకొని మనం ఉద్యమం లేవెడదాం. అక్కడ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ కమిటీలో ఒక మెంబర్ ఉన్నాడు. ఎవరు? భూదాన్ బోర్డు యజ్ఞ బోర్డుకు ఇచ్చినటువంటి భూమి అది. సివి చారి గారు దానికి మొట్టమొదట చైర్మన్. ఇప్పుడు ఒక రాజేందర్ రెడ్డి అనే ఒక దొంగ ఆ భూములన్నీ అమ్ముకుంటున్నాడు. కాబట్టి మీరు దాన్ని ఎప్పుడు మొదలు పెట్టండి. మన రుద్రశంకర్ గారిని నాయకత్వం తీసుకోమని చెప్తున్నా. నేను మీకు ముందుంటా, చూపిస్తా. ఇక లడాయి చేద్దాం. చివరి మూమెంట్లో నాన్న మీకు ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళతో సర్టిఫికేట్ ఇప్పించుకునే బాధ్యత మనది. భూమి మీద ఉన్నది బిడ్డ, నువ్వు ఏడనో చూసి ఇవ్వాల్సిన అవసరం లేదు. భూమి మీద మేము చూపిస్తున్నాం, మేము గుడిచెలు వేసుకున్నాం, దానికే నువ్వు సర్టిఫికేట్. ఇది ఒక్కటి చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు చీమల జగదీష్ యాదవ్. నా ఫోన్ నెంబర్ కూడా మీరు అందరు రాసుకోండి. మీరుంటే నాకు డైరెక్ట్ ఫోన్ కూడా చేయొచ్చు. 9100496509 నా ఫోన్ నెంబర్. మీరు ఎనీ టైం ఎక్కడైనా సరే 24 గంటలు నా ఫోన్ రెడీగా ఉంటుంది. మీరు చేసుకోండి. దీన్ని మనం సాధిద్దాం. ఇంక అనుకుంటూ పోతామంటే ఇక మన సమయం అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు అట్నో ఇట్నో ఉంటాడు. 3వ ఏడు మళ్ళీ ఎన్నికలే. ఈ దొంగల ప్రభుత్వం కూడా ఉండదు. వీళ్ళు కూడా మళ్ళీ వచ్చేది ప్రసక్తే లేదు. అర్బన్ నక్సలైట్లు ఇప్పుడు పేర్లు పెట్టిరు. ఏడ గట్టిగా మాట్లాడితే వాడు అర్బన్ నక్సలైట్, ఏడ గట్టిగా మాట్లాడితే వాడు హైదరాబాద్ నక్సలైట్ అయిపోయాడు. కాబట్టి మనం అందరం కూడా కలిసి మొట్టమొదటి ఈ 2వ ఉద్యమానికి ఎన్ఐఏ కూడా చాలా ఉద్యమం చేసిండు. కేసీఆర్కు ఒక దమ్ము మొట్టమొదట మేమందరం కలిసి ఉన్నటువంటిది. ఎన్ఐఏని కూడా బయటికి తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎలాంటి మన వాళ్ళు బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కేసులన్నీ కూడా కొట్టేపించేటట్టు చేద్దాం. ఇక మనం ఊరుకుంటే ఇవి జాగదు. కోట్ల రూపాయల విలువ గల భూములను కబ్జాలు పెడుతున్నారు ఈ బాడకా వాళ్ళు, ఈ దొంగలు. అందులో ఆడే ఉంటాడు, మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఈడే ఉంటాడు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ వీడే ఉంటాడు. ఏందా ఇది? వీళ్ళు అయ్యా జాగిరా ఇది? ఈ ప్రభుత్వం ఎవరిది? ప్రజలది. ప్రజల పేరు చెప్పుకుంటావు, వీళ్ళకి వెళ్ళి దుంకుతారు, వాళ్ళకి వెళ్ళి దుంకుతారు. వాళ్ళు బట్టలు మార్చినట్టే మారుస్తున్నారు. కాబట్టి వీళ్ళది ప్రభుత్వం కాదు, దోపిడీ దొంగల ప్రభుత్వం ఇది. దోపిడీ దొంగల ప్రభుత్వం. నేను నిరూపిస్తా. మీరు ఎక్కడెక్కడ కబ్జాలు పెడుతున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా పెడుతున్నారు, ఎవరు మీ వెనకాల ఉన్నారు. నూటికి ప్రజా భవనంలో ఇచ్చినటువంటి దరఖాస్తుల 80% కేసులు ఈ అగ్రవర్ణాలే ఉన్నాయి, బీదల భూములే ఉన్నాయి. అందులో ఏది ప్రగతి భవన్లో ప్రతి శుక్రవారం నాడు ప్రతి మంగళవారం నాడు ఇచ్చినటువంటి కేసులు మొత్తం పక్కకు పెడితే 80% బడుగు బలహీన వర్గాల భూములే. అధిక ఏది 3 వర్గాలు ఉన్నటువంటి ధనికులే దాని వెనకాల ఉన్నారు. దోపిడి దొంగలీలు, లైసెన్స్డ్ దొంగలు అంటున్నా నేను. లైసెన్స్ ఎట్లా? వాడు ఎమ్మెల్యేగా లైసెన్స్ తీసుకుంటాడు. ఆ లైసెన్స్ తీసుకునే వాళ్ళకి అన్ని విధాలా నేను సాయం చేస్తా ప్రజలకు అంటాడు. ఆడు మెట్లు దిగిండో దిగలేదో గవర్నర్ దగ్గర నుంచి, ఆ తర్వాత అసెంబ్లీ నుంచి బయటికి తాగినా ఎట్లా ఖర్చు పెట్టాలి, ఒక 100 కోట్లు ఖర్చు పెట్టామంటే ఎట్లా 1000 కోట్లు దొబ్బాలి అని చూస్తున్నాడు. కాబట్టి మనం అంతా ఏకం కావాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకున్నటువంటి వాళ్ళని మనం తరిమి కొట్టాలి. ఈ ఎన్నికల కమిషన్ కూడా ఏం పనిచేయదు, ఏ ప్రభుత్వం కూడా ఏం చేయదు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళే వస్తున్నారు. ఇక ప్రభుత్వం ఏముంది? ఇది దొంగల ప్రభుత్వం అంటున్నా నేను. ఎవరికైనా చెప్తావు. కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా మీరు తెలంగాణ ఇవ్వకపోతే నేను కూడా నక్సలైట్గా మారుతా, నేను కూడా తుపాకీ వాడతాను చివరిలో. 97వ సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటన కింది మీద అవుతున్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి నేను కూడా నక్సలైట్ని అవుతానన్నాడు. ఆయన నైజాం సర్కార్ మీద గుళ్ళని ఏది బాంబులు వేసిన వ్యక్తి. ఆయనతో మేము జీవనం గడిపినాం, ఆయనకు అన్నం పెట్టినాం. ఆయన పట్టుకొని రాత్రి పడుకొని మూత్రాన్ని తీసుకుపోయేసి పడ్డాడు ఒక దగ్గర, ఏది తెలంగాణ భవన్లో, ఆంధ్ర భవన్లో, ఢిల్లీలో. అంత ఉన్నప్పుడు కూడా ఆయన చేసిండు. అది ఎవరి కోసం? మన అందరి కోసం. మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా మనం సమయం వృధా చేసినామా మన లైఫ్ వేస్ట్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అన్నతో పాటు నేను, ఎందుకంటే అన్న ఇప్పుడు గుర్తు చేసిన, చాలా రోజుల తర్వాత గుర్తు చేసింటే
ఢిల్లీ దీక్షను. మేము ఢిల్లీలో